వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్దిసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. మరి ఈ నూతన సంవత్సరం ఎప్పటికప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎదురు చూస్తూ ఉంటాం. దేని కొరకు ఎదురు చూస్తామంటే, ఈ సంవత్సరమైనా నా కుటుంబ పరిస్థితి మారిద్దేమో, ఈ సంవత్సరమైనా దేవుడు నాకు గృహాన్ని ఇస్తాడేమో, ఈ సంవత్సరమైనా దేవుడు నా బిడ్డలకి వివాహం చేస్తాడేమో, ఈ సంవత్సరమైనా ఆర్థిక సమస్యల నుంచి దేవుడు విడుదల చేస్తాడేమో, ఈ సంవత్సరమైనా నా కుటుంబంలో ఉన్నటువంటి మానసిక పరమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపిస్తాడేమో, ఈ సంవత్సరమైనా నాకు దేవుడు ఉద్యోగం ఇస్తాడేమో, ఈ సంవత్సరమైనా నాకున్నటువంటి పరిస్థితులను మారుస్తాడేమోనని ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, ఏమంటే నాకు తెలిసి 2020లో ఎదురు చూస్తుంటాం మా కుటుంబ పరిస్థితులు మారుతాయేమోనని. మారినాయి అంటే అది మీరే చెప్పాలి. 2021లో మారుతాయి అనుకున్నాం, మారనుకున్నామా? కొత్త సంవత్సరం వెళ్ళాలి, దేవుడు మమ్మల్ని దీవించాలనుకున్నాం. 2022లో కూడా అట్లాగే అనుకున్నాం, 2023లో కూడా అట్లాగే అనుకున్నాం, 2023లో కూడా అలాగే అనుకున్నాం. 2024లో ఏమైనా మారిద్దేమో అనుకున్నాం. 2024 చూస్తే ఇంకా కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోయినాయి, ఇంకా దుర్బలమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలు 2 భార్యాభర్తలు ఉంటారు. వారి పేరు మనందరికీ తెలుసు, శారా అబ్రహాం గారు. దేవుడు ఏం చేశాడంటే, ఒక రోజున ఇదిగో నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానయ్యా. కాబట్టి ఎప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు? పిల్లలు పుట్టినాక అన్నాడా, పిల్లలు పుట్టకముందర అన్నాడా? పిల్లలు పుట్టినాక అన్నాడా, పిల్లలు పుట్టకముందర అన్నాడా? నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని అంటే పిల్లలు లేరు అసలు. పిల్లలు లేకముందరే దేవుడు ఏమని వాగ్దానం చేశాడు అంటే, ఒక సామెత అంటాం కదా, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు పిల్లలే కలగలేదు. అప్పటికే చాలా నిందలు అనుభవిస్తున్నారు, అప్పటికే చాలా అవమానాలు అనుభవిస్తున్నారు. కానీ దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఏమని మాట్లాడాడు అంటే, ఇదిగో నీకు కుమారుడిని ఇస్తాను, ఆ కుమారుడు ద్వారా ఈ లోకాన్ని ఆశీర్వదిస్తాను, సంతానాన్ని దీవిస్తాను, ఇసుక రేణువుల వలె చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని పిల్లలు ఉన్నప్పుడు ఆశీర్వదించిన దేవుడు, పిల్లలు లేక మొదలే దేవుడు ఏం చేశాడు అంటే ఆశీర్వదించాడు. కాబట్టి అలాంటి సందర్భం మన జీవితాల్లో వస్తే మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ వాగ్దానం వరకు దేవుడు ఉద్యోగం ఇస్తాడని వాగ్దానం చేశాడండి 2023లో. 2024 అంతా దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం? ప్రభువా 2023లో మాట్లాడావు కదయ్యా, వాగ్దానం ద్వారా మాట్లాడావు కదయ్యా, వాక్యం ద్వారా మాట్లాడావు కదా, ఇదిగో నాకు ఈ 2024లో నువ్వు దయచేస్తావని 2024 అంతా ఏం చేస్తూ ఉంటాం? ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ఈ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా దేవుడు వాగ్దానం చేస్తే 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయింది, 3వ సంవత్సరం అయింది, 4వ సంవత్సరం అయింది, 5వ సంవత్సరం కూడా అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వారు నింద పోవట్ల, సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వారు అవమానం పోవట్ల, సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఆ కుటుంబ పరిస్థితి ఏమాత్రం కూడా 24వ సంవత్సరానికి వచ్చేసారు. దేవుడు వాగ్దానం చేసిన 24వ సంవత్సరానికి, ఆ 24వ సంవత్సరంలో కూడా 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ సంవత్సరం అన్న మా జీవితంలో నెరవేరుతుంది. అలా మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ సంవత్సరం అన్నా మారిద్దేమో, ఈ సంవత్సరం అన్నా మారిద్దేమో, ఈ సంవత్సరం అన్నా మారిద్దేమోనని ఎదురు చూసి ఇక మారదులే అని
కొన్ని సందర్భాల్లో మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నామేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటి అంటే, ఎన్ని సంవత్సరాల నుంచి నీ కుటుంబ వ్యవస్థ, నీ కుటుంబ పరిస్థితి, మన కుటుంబ పరిస్థితులు మారతాయి అని ఎదురు చూస్తున్నామేమో, ఇంకా కుటుంబ పరిస్థితులు మారనటువంటి స్థితిలో ఉన్నామేమో. అయితే దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటి అంటే, ఈ నూతన సంవత్సరంలో మనం నమ్మగలిగితే మన జీవితాలను మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అన్నారా? ఆమేన్ అన్నారా? లేకపోతే హల్లెలూయా అన్నారా? దేవుడు ఈ నూతన సంవత్సరాల్లో మన జీవితాలను మార్చుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మార్చునుగాక. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసావో, కొన్ని సందర్భాల్లో ఎదురు చూసి ఇక ఈ పని నా జీవితంలో అవ్వదులే అని విశ్వాసంలో నుండి పక్కకు తొలగినటువంటి పరిస్థితులు కూడా మన బ్రతుకుల్లో ఉంటాయి. నేను మన అంటున్నా, ఎందుకో చెప్పనా, గడిచినటువంటి ఒక 4 సంవత్సరాలు నేను అసలు ఏ విషయానికి కూడా భయపడను. అది ఆరోగ్యపరంగానే కానివ్వండి, ఆర్థిక పరంగానే. అంటే భయపడినంటే ఎవరుండాలని ధైర్యం ఉంటుంది అంటే, ఎవరుండాలని, పిల్లలకి ఏదైనా బాగకపోయినా, భార్యకి ఏదైనా బాగకపోయినా, తల్లిదండ్రులకి ఏదైనా బాగకపోయినా, కుటుంబ సభ్యులకి ఏదైనా బాగకపోయినా దేవుడు మనకుంటాడు అనేటువంటి ధైర్యం ఉండేది. 4 సంవత్సరాల నుంచి ప్రియమైన దేవుడు పిల్లరా, 7 సంవత్సరాల నుంచి కానీ అందరూ డిసెంబర్ నెల అంటే చాలా భయపడతారు. ఏ నెల అంటే, కానీ 4 సంవత్సరాల నుంచి ప్రియమైన దేవుడు పిల్లరా, ఈ డిసెంబర్ నెల ఇప్పుడు గడిచిందా, ఈ సంవత్సరం కూడా 20వ తారీఖు దాటిన దగ్గర నుంచి ప్రియమైన దేవుడు పిల్లరా, రోజులు గడపడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే వస్తున్నటువంటి పరిణామాలు బట్టి, అది సంఘంలోనైనా కీడు జరగకూడదు, కుటుంబంలోనైనా, సంఘంలో కీడు జరిగినా బాధపడవలసిందే, కుటుంబంలో కీడు జరిగినా. అంటే ఒక 4 సంవత్సరాల నుంచి ప్రియమైన దేవుడు పెట్టారా, ఒక అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి కదా, వాటిని బట్టి మనం ఏం చేస్తున్నాం, అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మన కుటుంబ పరిస్థితులు మారని అని ఎదురు చూస్తున్నామో, ఇంకా మారనటువంటి విధానాన్ని బట్టి ఒకవేళ అల్ప విశ్వాసంలోకి వెళ్ళామేమో, ఒకవేళ అవిశ్వాసంలోనికి వెళ్ళామేమో, ఒకవేళ దేవుడు వల్ల ఏమీ కాదులని ప్రియమైన దేవుడు పెట్టారు వెనకంజ వేసేసేమేమో. వాళ్ళు 24వ సంవత్సరంలో కూడా అలా అనుకుని ఉంటే ఒక శ్రేష్టమైనటువంటి ఈవిని వారు పొందుకునేటువంటి వారు కాదు. 25వ సంవత్సరంలో కూడా వారు ఏం చేశారు అంటే, దేవుడు ఈ సంవత్సరం అయినా మా బ్రతుకులను మార్చగలరు అని విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు. ఏడుపు కలిగినటువంటి ఆ ఇంటిలో దేవుడు ఏం కలగజేశాడు అంటే, నవ్వులు కలగజేశాడు. దేవుడికి స్తోత్రం. ఏమి కలిగినటువంటి గృహంలో ఏడుపు, ఏం కలిగినటువంటి గృహంలో నింద, ఏం కలిగినటువంటి గృహంలో అవమానం, ఏం కలిగినటువంటి గృహంలో అంటే కొదువ కలిగినటువంటి గృహంలో, లేవి కలిగినటువంటి గృహంలో దేవుడు ఏం కలగజేశాడు తెలుసా? ఆ సంవత్సరం ఏం చేశాడు? నవ్వును కలగజేశాడు. దేవుడు పెట్టారా, మనం నమ్మగలిగితే ఈ 2025వ సంవత్సరం మన జీవితాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, తిరిగి కట్టునుగాక. నాతో చెప్పండి, దేవుడు ఏం చేయగలిగినటువంటి దేవుడు? తిరిగి కట్టునుగాక. కట్టాలి అంటే, కట్టబడాలి అంటే, చూడండి, ఒక గృహం కానీ ఒక మందిరం కానీ కట్టాలి అంటే సింపుల్ అంటారా? రాణక్క 2 షేర్లు వేసింది, రావణమ్మ గారు 2 షేర్లు వేసింది, ఇంకా మాధవి యొక్క నూతనంగా ఇల్లు కట్టింది. ఇక్కడ చాలామంది కట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంత సింపుల్ కదా అమ్మా. గట్టిగా నవ్వింది పలుసుకోవడం నుంచి వచ్చినటువంటి ఉమా అక్క. ఎందుకంటే ఆమె జగన్ గారు ఇచ్చిన ఆ ఇంట్లో ఏమంటే ఆ స్థలంలో ఒక ఇల్లు కట్టింది. మాస్టర్ గారు ఏంటి పెట్రోల్ లాగా ఉన్నాడు, ఇల్లు కట్టడం ఇల్లు కట్టాడేంటి అమ్మా. ఇల్లు కట్టడమే అంత కష్టమైతే, మన బ్రతుకులు కట్టుకోవడం ఎంత కష్టం. ఇంకా
చెప్పండి. ఎప్పటికప్పుడు సాతాన్ని ఏం చేస్తానికి చూస్తూ ఉంటాడు అంటే కట్టబడుతున్నటువంటి మన జీవితాలను పడేయడానికి చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏ పడుతున్నటువంటి ఒక ఇల్లు కట్టడానికి అన్ని కష్టాలు అయితే మన జీవితం కట్టబడాలి అంటే, మన కుటుంబం కట్టబడాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డ మనం ఎంత కష్టపడాలి. నేను చెబుతున్నాను, ఒక ప్రక్కన సాతాను ఏం చేస్తూ ఉంటాడు అంటే వెనక్కి లాగుతూ ఉంటాడు కొన్ని పరిస్థితులను బట్టి. కానీ ఈ వెనక్కి లాగినటువంటి విధానాన్ని బట్టి మనం వెనకచ్చేటువంటి వేసేటువంటి వారంగా ఉండకూడదు, ముందుకు సాగేటువంటి వారంగా ఉండాలి. ఈ ఉదయం మధ్యాహ్న కాల సమయంలో 8 మాటలు మనం గుర్తుంచుకోవాలి. ఎన్ని మాటలమ్మా? కట్టబడకుండా ఉండటానికేమో సాతాను 4 తంత్రాలు కలగజేస్తాడు. ఎన్ని తంత్రాలమ్మా? కట్టబడకుండా ఉండటానికి 4 బలహీనతలు, చాలా బలహీనతలు అన్నీ చెప్పుకుంటే టైం కుదరదు. 4 బలహీనతలను కలగజేస్తూ ఉంటాడు. ఏం చేయకుండా? కట్టబడకుండా, అభివృద్ధి అవ్వకుండా ఉండటానికి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అయ్యా అంటే పడిపోతున్నటువంటి జీవితాలు కట్టడానికి వచ్చాడు. ఏమవుతున్నటువంటి జీవితాలు? సాతానుడేమో కడుతున్నటువంటి జీవితాలను కోరుతూ ఉన్నాడు. దేవాది దేవుడేమో పడిపోతున్నటువంటి ఈ కుటుంబాలను ఏం చేస్తానికి వచ్చాడంట? కట్టడానికి వచ్చాడు. అయితే మన కట్టబడుతున్నటువంటి కుటుంబాలు, ఏం చేయబడుతున్నటువంటి కుటుంబాలు చూడండి. బైబిల్ గ్రంథంలో ఈ రోజున ఒకే ఒక అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు, ఈ 8 మాటలు కూడా ఎన్ని మాటలమ్మా? మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే మీకు చక్కగా అర్థమైంది. ఒకే ఒక అధ్యాయం. మొట్టమొదటి తారీఖున ఏ వాక్యం విన్నామంటే నెహెమ్యా గ్రంథం ఒక అధ్యాయమే. ఏ గ్రంథం? నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయంలో 8 మాటలు. ఎన్నో అధ్యాయమా? 4 + 4 8. 4వ అధ్యాయం మరలా ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. ఈ ఒక్క అధ్యాయంలోనే అటు ఇటు వెళ్ళొద్దు మనం. ఇక ఎన్నో అధ్యాయమా? 4వ అధ్యాయంలో ఈ రోజున ప్రసంగాంశంగా ప్రియమైన దేవుని బిడ్డ ఒక మాట నాతో చెప్పండి. తిరిగి కట్టేటువంటి దేవుడు. అమ్మ తర్వాత వచ్చిన చెప్పరా? నేను అందరూ తలలు పైకెత్తి నాతో 2 మాటలు చెప్పండి. తిరిగి కట్టేటువంటి దేవుడు. చెప్పట్లా, ఎవరికి కట్టబడటం ఇష్టం ఉండట్లేదు అనుకుంటా. తిరిగి కట్టేటువంటి దేవుడు. వినపడట్లా? తిరిగి కట్టేటువంటి దేవుడు. మన కుటుంబాలు తిరిగి కట్టడానికి ఇది సమయం. ఏది సమయం? ఈ 2025వ సంవత్సరం. ఇప్పటి వరకు ఎదురు చూసి వేసారిపోయామేమో. కొన్ని బలహీనతలు వస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి వెనక్కి తిరిగి చూస్తున్నామేమో. వెనక్కి తిరిగి చూడొద్దు, దానిని కొనసాగించేటువంటి క్రీస్తు వైపు చూసి ముందుకు సాగిపోవాలి. ఇప్పుడు చదువుకుందాం. ప్రియమైన దేవుడు పెట్టారా? కట్టేటువంటి దేవుడు. ఏం చేసేటువంటి దేవుడు అమ్మా? ఏది ఇల్లు ఇంకోటి కాదు, జీవితాలను కట్టేటువంటి దేవుడు. 4వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. అందరూ జాగ్రత్తగా 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆయనను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేను. అమ్మా, ఆయనను పని చేయుటకు అంటే కట్టబడటానికి, ఆశీర్వదించబడటానికి, అభివృద్ధి కలగడానికి, నిందలు పోగొట్టుకోవడానికి, అవమానాలు పోగొట్టుకోవడానికి, ఆశీర్వదించబడటానికి జనులకు ఏం కలుగుతూ ఉందంట? మనస్సు కలిగి ఉంది కాబట్టేగా రాత్రికాల సమయంలో 2 వరకైనా ఎక్కడ కూర్చున్నాం? మనస్సు కలిగి ఉండబట్టే కదా. ఇప్పుడు వదిలితే ప్రియమైన దేవుడు పెట్టారో గొరకలు తీసుకుంటా పడుకుంటాను. నేను చెబుతున్నాను కదా అమ్మా. ఎందుకంటే ఇంకా చాలా మంది మొక్కల్లో ఏది కనపడుతుందంటే నిద్ర కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆమె అదేనా కదా? చప్పట్లు పడతాం నిద్ర వచ్చేవాడు అందరూ. నిద్ర ఎట్లా కనపడుతుందంటే కొట్టొచ్చినట్టు కనపడుతుందండి. మనం ఏం చేయబడతానికి ఇక్కడ కూర్చున్నాం?
ఏం చేయబడటానికి మనకి మనస్సు ఉందంటే, అయ్యా నేను ఆశీర్వదించబడాలయ్యా, ఈ సంవత్సరం అయినా నా కుటుంబ పరిస్థితి మారాలి బాబు, ఈ సంవత్సరం అయినా నా బిడ్డలో బ్రతుకులు మారాలి అని మనకేమన్నది అంటే, ఏమన్నది అక్కడ? అయినను పని చేయుటకు జనులకు, అంటే అయినను అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అంటే, అక్కడ ఏవో ఆటంకాలు ఉన్నాయి, అంతేనంటారా? బస్సు ఆగిపోయింది, అయినా నేనేం చేశానో తెలుసా? ఊరు వెళ్ళిపోయా. బండి పంచర్ పడింది, మీకు అర్థం అవడానికి చెబుతున్నా. బండి పంచర్ పడింది, అయినా ఆగిపోయాను నేను. అంటే బండి పంచర్ పడటం అనేటువంటిది ఆటంకమా, లేకపోతే ప్రియమైన దేవుని పెట్టారు ఆటంకం కాదా? అమ్మ నేను చెప్పే మాటలు అర్థమవుతుంది, ఉర్దూలో చెబుతారేమన్నా. బండి పంచర్ పడిందండి, పంచర్ పడినప్పుడు ఏం చేయాలి? ఆగిపోవాలిగా. లేకపోతే బస్సు, మనం వెళ్తున్నటువంటి బస్సులు కొన్నిసార్లు ఆగిపోతాయి, తెలుసా? ఆ బస్సు ఆగగానే ఏం చేస్తారు? కండక్టర్ డ్రైవర్ గారు మాట్లాడుకుంటారు, ప్రీమియం ఎవరు పెట్టారో ఆపుతూ ఉంటారు. వేటిని ఆపుతూ ఉంటారు? బాబు బస్సు పాడైపోయింది, బస్సు చెడిపోయింది, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అంటారా? మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అంటారా? ఇప్పుడు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అయినను అన్నటువంటి మాటకి చెబుతున్నాను. బస్సు ప్రయాణం చేస్తున్నాం, బస్సు ఆగిపోయింది అంటే ఆటంకం అంటారా కాదంటారా? బస్సు ఆగిపోయినా నేను వెళ్ళాల్సినటువంటి మార్గానికి నేను ఏం చేశాను అంటే వెళ్ళాను. అలాగే మీరు చేస్తున్నటువంటి పనికి కొన్ని ఆటంకాలు వస్తున్నాయి అంట. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, అభివృద్ధి చెందాలని ఆశ ఉంది. దానికి తగిన విధంగా ముందుకు వెళుతున్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. ఆ ఆటంకాలు చూసి మనం ఏం చేస్తున్నామంటే, అమ్మో ఈ ఆటంకం వచ్చింది, మనం మన జీవితాన్ని కొనసాగించలేము అని చాలామంది మధ్యలోనే వారి ప్రయాణాన్ని ఏం చేస్తున్నారు అంటే ముగిస్తున్నారు. ఏంటమ్మా ముగించారు ఆయన జీవితం అంటే, ఆయన జీవితంలో ఇలాంటి సమస్యల వల్ల ముందుకు కొనసాగలేకపోయాడయ్యా. అమ్మా పండగ రోజున మరి చెడు మాట మాట్లాడకూడదని ముందుకు కొనసాగలేకపోయాడు అంటున్నా. ఏం చేస్తున్నారు? చాలా మందికి వస్తున్నటువంటి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఏం చేస్తున్నారంటే, ఇక ఈ బ్రతికే కంటే బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తాం? బ్రతికి ఎవరిని ఉద్ధరించాలండి? కుటుంబంలో విలువ లేదు, సమాజంలో విలువ లేదు, ఈ సమస్యలన్నింటినీ కూడా మనం భరించలేమని చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే వారి పని మధ్యలోనే ఆపేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కారణాలు లోకాలు ఎదురు పెట్టి ఆపేస్తున్నారు, వచ్చిన ఆటంకాలు బట్టి. కానీ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు అంటే, అయినను వారి మధ్యలో వారి జీవితాన్ని ముగించుకోవడానికి చూడక్కడ ఎన్నో నిందలు వస్తున్నాయి, ఎన్నో అవమానాలు వస్తున్నాయి, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. అయినా వారు ఏం చేయడానికి ఇష్టపడట్లా? ఆగిపోవడానికి ఇష్టపడట్లా, ముగించుకోవడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు 2 గంటలు ప్రయాణం చేసేవాడిని ప్రార్థనకి. 7 గంటలమ్మా నడుచుకుంటా కాదమ్మా. నేనున్న ఏరియా నుంచి సికింద్రాబాద్కి ఒక బస్సు ఎక్కేవాడిని. అంటే ఎక్కడికి? సికింద్రాబాద్కి ఒక బస్సు ఎక్కేవాడిని. అక్కడి నుంచి ప్రియమైన దేవుని బిడ్డరా 1 అర కిలోమీటర్ నడుచుకుంటా రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడిని. రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేవాడిని. ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి 1 గంట పట్టేది. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత బోరబండ అనేటువంటి ప్రాంతానికి 1 గంట పట్టేది. ఆ అయ్యగారి పేరు ప్రియమైన దేవుని బిడ్డరా మోజేస్ గారు. పోయిన సంవత్సరం సెమీ క్రిస్మస్కి వచ్చారమ్మా. పోయిన సంవత్సరం దేవునికి స్తోత్రం అమ్మా. మోజేస్ అయ్యారు. ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి అంటే, ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని 2 గంటలు పట్టేది. ఎలాటో 2 గంటలు కష్టమేనా లేకపోతే క్షేమమైన అంటారా? ఉండగా ఆదివారం 1 పూట ఉండేది సెలవు కాలేజీకి. దేనికమ్మా? ఆ కాలేజీకి 8ంటికి బయలుదేరితే మరలా ఎన్నింటికి వచ్చేవాడిని అంటే ఇంటికి
8ంటికి వచ్చేవాడిని. మొత్తం ప్రయాణం అక్కడ ప్రార్థనకే సరిపోయేది. ఆదివారం వస్తే రెస్ట్ లేదు, ఏం లేదు. ఆ అయ్యగారు ఏం చెప్పాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సేవకుడికి ఒక గొప్ప పరిచయం చేశాడు. నగరపు వలస అని, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశాఖపట్నం దగ్గర పెద్ద సంఘం. ఆ సంఘాన్ని విడిచిపెట్టి దేవుడు హైదరాబాద్ వెళ్ళమన్నాడట. దేవుడు విడిచిపెట్టి కట్టబడినటువంటి ఆ సంఘాన్ని విడిచిపెట్టి హైదరాబాద్ పరిచర్యకి వెళ్ళమన్నాడట. పరిచర్యకి వెళ్తే చిన్న చిన్న పిల్లలు తీసుకొని పరిచర్యకి వెళ్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రార్థనా పరులు వారు. పరిచర్యకి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఆయనకి శారీరకంగా చాలా బలహీనతలు వచ్చేసిందంట. ఎలామా? తలనొప్పి, పంటి నొప్పి, నడుము నొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, అన్నీ నొప్పులే. అన్నీ నొప్పులేనండి. ఆ నొప్పులను భరించి 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 ఓ రోజున కూర్చుని ఆలోచిస్తున్నాడండి. ఏంటి, ఉన్నతమైనటువంటి సేవ చేస్తున్నా, అక్కడ విడిచిపెట్టి నన్ను హైదరాబాద్ వెళ్ళమన్నాడు దేవుడు. ఇక్కడికి వస్తేనేమో, ఈ మహాపట్టణానికి వస్తేనేమో అన్నీ శ్రమలే, అన్నీ ఇబ్బందులే, అన్నీ బాధలే. ఏంటి నాకు ఈ శారీరక సమస్య అని ఓ రోజున ఆలోచించుకుంటా కూర్చుంటే ఆయనకి తగ్గిందంట ఒక ఆలోచన. ఇప్పటి వరకు సాధించింది చాలు, ఇక చచ్చిపో అనే ఆలోచన తగ్గిందంట. అమ్మా, ఏం ఆలోచన తగ్గిందంట? ఇప్పుడు వరకు బ్రతికింది చాలే, ఇక చచ్చిపోయి ఈ నొప్పులు ఎక్కడ పడతావు నువ్వు అనే ఆలోచన వస్తే ఆయన ఆ రోజున సాయంత్రం నిర్ణయం తీసుకున్నాడంట. వెళ్ళిపోయి ఆ పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, తల ఆ రైలు ట్రాక్లో పెట్టి చనిపోవడం అని నిర్ణయం తీసుకున్నాడంట. నిర్ణయం తీసుకుంటే పిల్లల్ని నిద్రపుచ్చాడట. 11 అయిందంట. ఎంత అయిందంటమ్మా? 11 అయింది. భార్య, ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య కూడా, అమ్మగారు కూడా కొద్దిసేపు ప్రార్థన చేసుకుని అమ్మగారు కూడా ఏం చేశారు అంటే నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత వాళ్ళని చూసుకుని ఏడ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా వీళ్ళని నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా అని కాస్త ప్రార్థన చేసుకుని వెళ్దామని ముగింపులోనైనా ఆలోచన కలిగింది కాబట్టి సరిపోయిందండి. కాస్త ప్రార్థన చేసుకుని వెళ్దామని ఈ ముగింపులోనైనా కళ్ళు మూసుకున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకోగానే కాస్త మగతలు ఆలోచించిందంట. దేవుడు మాట్లాడుతున్నాడంట, మోజేస్, ఎందుకు చనిపోదాం అనుకుంటున్నావు నువ్వు? నీ దగ్గరికి కడుపు నొప్పితో ఒక వ్యక్తి వస్తే, ఏ నొప్పితో? కడుపు నొప్పితో నీ దగ్గరికి వస్తే ఏదో నామకార్థంగా ప్రార్థన చేసి పంపించేస్తావు. నీ దగ్గరికి నడుము నొప్పితో ఒక వ్యక్తి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఆ వ్యక్తిని ఏం చేస్తావు? ఎందుకంటే బాధ భరించేవాడికి తెలిసింది బాధ, అవునా కదా? నొప్పి భరించేవాడికి ఏం తెలిసింది? అమ్మా, ఏమన్నా ఇబ్బంది ఉందా? గౌరవపడుతుందా? భరించేవాడికి ఏం తెలిసిందండి? ఇదిగో నీ దగ్గరికి ఒక వ్యక్తికి వచ్చినప్పుడు అతనికి ఏదో నామకార్థంగా చేసి, నేను నీ కడుపు నొప్పి ఎందుకు పెట్టానో తెలుసా, నీ కాలు నొప్పి ఎందుకు పెట్టేది తెలుసా, నీకు తలనొప్పి ఎందుకు పెట్టేది తెలుసా, నీకు ఫలానా బలహీనత ఎందుకు పెట్టేది తెలుసా, నీ దగ్గరికి రానున్న దినాలు అలాంటి వాళ్ళు రాబోతున్నారయ్యా. ఇదిగో ఆ బాధ యొక్క తీవ్రత ఏంటో నీకు, ఆ కష్టం యొక్క విధానం ఏంటో నీకు తెలిసిద్ది. వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తావని ఈ స్థితి నీకు పెట్టారయ్యా అనగానే కళ్ళాంటే నేను దాచి దేవుని పెట్టారా. ఎందుకంటే మనం వెళుతున్నటువంటి మార్గంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు బట్టి ఏం చేస్తూ ఉన్నామంటే, చాలామంది పని అంటే ఈ ప్రయాణం మధ్యలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆగిపోతాం అనుకుంటున్నారు, ఆపేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి పరిచయం, దైవ స్వరూపి సహవాసానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే ఒక గొప్ప నాయకుడిగా ఈ రోజున సేవకుడు ఉంచారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గొప్ప సేవ చేయడానికి దేవుడు. అంటే పని మనం ముగించేస్తే ప్రతిఫలం మనకి ఉండదు. పని మనం ఆపేస్తే ప్రతిఫలం అనేటువంటిది ఉండదు. మనకు వస్తాయి ఆటంకాలు, ఇబ్బందులు వస్తాయి. వారికి కూడా ఆటంకాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అయినను పని చేయటానికి వారికి మనస్సు కలిగిందంట. అప్పటికే ఎక్కడి వరకు పని పూర్తయిందో తెలుసా?
సగం పని పూర్తయిందంట. ఈ రోజున నీవు నమ్మగలిగితే దేవుడు మన జీవితాల్లో ఏమండి కార్యం సగం మటుకు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ మాట చదవండి. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను కనుక మేము గోడ కట్టుచున్నాము. మేమేం కడుతున్నామంట? అక్కడ గోడ. ఇక్కడ మనం ఏం కట్టుకోవాలి? కుటుంబాన్ని కట్టుకోవాలి, బిడ్డల జీవితాలను కట్టుకోవాలి. ఏదో నామకార్థంగా వస్తున్నాం వెళుతున్నామని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి జీవితం కొద్దిగానే. ఇక్కడ ఉన్నటువంటి జీవితం కొద్దిదా పెద్దదా? కొద్దిగానే. వేవేల సంవత్సరాలు దేవుడితో గడిపేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలు మన కుటుంబాన్ని ఏం చేసుకునే వారంగా ఉండాలి? కట్టుకోవాలి. కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయా? నిలబడట్లేదంటారా? ఎప్పటికీ ఎంతమందికి కంప్లీట్ చేశాడంటే దేవుడు ఎంతమందికి కంప్లీట్ అయిందంట? సగం సగం సగం. నీ కుటుంబాన్ని ఎంతమందికి, నీకు ఉన్నటువంటి సమస్యను ఎంతమందికి తీర్చినటువంటి స్థితిలో మనం ఉన్నామంటే మనకి తెలియదు ఆ విషయం. మనకి తెలుసా ఆ విషయం? మన కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడని మనకి తెలుసా? ఇప్పటికే సగం పని కంప్లీట్ అయింది నీ జీవితంలో. నువ్వు దేని కొరకైతే దేవుడిని అర్చిస్తున్నావో, దేని కొరకైతే దేవుడి దగ్గర మొరపెడుతున్నావో, ఇప్పటికే దేవుడు ఏం చేశాడంటే సగం వరకు కంప్లీట్ చేశాడు పని. ఈ సగం కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భంలో సాతానుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనకి వెంటనే మన పరిస్థితులను తెలియపరుస్తూ ఉంటాడు. మా కట్టేది దేవుడు. కట్టేది ఎవరు? కట్టేది ఎవరు? కానీ మనమేం ఫీల్ అవుతామంటే మనమే కడతాం, మా గ్రామంతోనే కట్టుకుంటాం, మా తెలివితేటలతోనే కట్టుకుంటాం అనుకుంటాం. కట్టువాడు ఎవరు? దేవుడు. ఏమంటే ఆయన కడతంటే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? నీ దగ్గరకు వచ్చి తిరుగు బలహీనుడుగా, ఎవరు? నీ వల్ల ఏమైందమ్మా కళ్యాణి? అమ్మా సునీత నీ వల్ల ఏమైంది అని మన బలాబలాలు చూపించి మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే బలహీనపరుస్తాడు. చూడండి ఆ మాట మీకు చూపిస్తాను. ఎన్ని మాటలు చెప్తున్నా ఉన్నానమ్మా? 4 2 కలిపితే ఎంత? 8. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా 4వ అధ్యాయం చదివితే మీకు క్లియర్గా అర్థమైంది. చదువుకుందాం. 2వ వచనాన్ని చదువుకుందాం. షోమ్రోను దండు వారి ఎదుట తన స్నేహితుల ఎదుటను ఇట్లను దుర్బలులైన, ఎవరంటమ్మా? దుర్బలులు అంటే బలము లేనటువంటి వారు. అంటే ఏం చూపిస్తున్నాడు ఇక్కడ శత్రువు? నీ వల్ల ఏమైందమ్మా కవిత? నీ భర్తను మార్చుకోవడం నీ వల్ల అయిందా? ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి ఉపవాస ప్రార్థనకు వస్తున్నావు, నా భర్తను మార్చేయా అన్నావు. దేవుడు సగం చేసాడమ్మా. దేవుడు ఏం చేశాడు? నీ పని దేవుడు సగం వరకు చేశాడు. సగం వరకు అయిన తర్వాత సాతానుడు ఏం కలుగజేస్తున్నాడు? ఏమంటారు? నీ వల్ల ఏమైందమ్మా? అమ్మా సంధ్య నీ వల్ల ఏమైంది? నీకు బలం లేదుగా, ఏదో చూసావా చాలా బలహీనరాలను చేసేసాను నిన్ను అని ఏం చేస్తూ ఉంటుంది? ప్రార్థనా శక్తి కలిగినటువంటి మనల్ని, ప్రార్థన చేయగలిగినటువంటి మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఏం చూపిస్తామా? ఇదిగో ఆ యూదుల వల్ల ఏమైంది? వాళ్ళకి కట్టుకోవడం వాళ్ళ వల్ల అయిందా? వారు ఎవరు? బలహీనులు. అంటే దుర్బలులు అంటే ఏంటక? దుర్బలులు అంటే ఏంటి? బలములు అంటే ఏం చూపిస్తుంది? మొదటిగా మన స్థితి చూపిస్తుంది. ఏం చూపిస్తున్నామా? సాతానుడు కడుతున్నాం, పట్టుబడుతున్నాం, సగం వరకు పని కంప్లీట్ అయిపోయింది. ఈ లోపు సాతానుడు ఏం చేస్తున్నాడు? మన స్థితి చూపించి నీ వల్ల ఈ పని అయిందా? నీ వల్ల ఇది జరిగిందా? నిజంగా తెలియపరుస్తున్నాను. గృహ కూడికలు ప్రారంభంలో నేను అనుకున్నాను ప్రతి సంవత్సరం చక్కగా జరుగుతుంది. ఎందుకంటే మనుషులు అండి, ప్రతి సంవత్సరం ఎట్లా పట్ట కొద్ది గొప్ప జరుగుతుంది. ఈ సంవత్సరం అసలు జరుగుతాయి అంటావా అనుకున్నాను. మీరు చెప్పండి, నా మాట కాదు. ఘనంగా జరిగించాడు దేవుడు. కానీ సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? మన వల్ల అయింది అనుకుంటా. మన వల్ల ఏది అవదో కడుతున్నటువంటి ఏమి మనకి అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు, ఎలాంటి ఆలోచనలు?
నీ వల్ల అవ్వదు, మన వల్ల అవ్వదులే అనేటువంటి ఆలోచన ఎవరు కలగజేస్తాడు? దేవుడు కలగజేస్తాడా? సాతాను కలగజేస్తాడు. అలాంటి ఆలోచన కలగజేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, నా వల్ల అవ్వదు బాబు, మమ్మల్ని కన్నా, మమ్మల్ని పోషిస్తున్నా, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుని వల్ల సమస్తము కూడా సాధ్యమని చెప్పాలి. ఒకటి, మన స్థితిని చూపిస్తాడు, మన బలహీనతను చూపిస్తాడు. రెండవది ఏం చూపిస్తాడంటే, జరిగినటువంటి నష్టాలను చూపిస్తాడు. జరిగినటువంటి ఆల్రెడీ అంతకుముందు నష్టపోయి ఉంటాం కదా. వీడు రెండవదికి ఏం చూపిస్తున్నాడు తెలుసా? మొట్టమొదటి శత్రువు ఏమో మన బలాన్ని చూపిస్తున్నాడు. ఏమంటే రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రెండవ అధ్యాయంలోనే, ఆ రెండవ వచనంలోనే, కాల్చబడిన ఒక్క దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను, కుప్పగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా. ఒకప్పుడు మన కుటుంబం విరాజిల్లింది. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబిచ్చాడు. ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ చాలా సౌఖ్యంగా ఉన్నాం. ఈ రోజున దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే, మన స్థితిగతులు చూపించి మనల్ని బలహీనపరుస్తున్నాడు. భయపడవద్దు. రెండవదిగా, పూర్వం జరిగినటువంటి, నేను ఎందుకు ఈ 4 సంవత్సరాల నుంచి భయపడుతున్నా చెప్పేగా, మనం మొట్టమొదటిగా చెప్పాడుగా. ఏమంటే ఆ దేనికి భయపడేవాడు కాదు. 4 సంవత్సరాల నుంచి ఏమవ్వాల్సి వస్తుంది? ఎందుకు భయం వేస్తుంది అంటే, పూర్వం 2022వ సంవత్సరంలో మా బావగారికి జరిగిన నష్టం, నాకు 2022 2022లో జరిగినటువంటి నష్టాన్ని బట్టి, 2023లో జరిగినటువంటి నష్టాన్ని బట్టి, ఈ 2024లో కూడా జరిగిద్దేమో అని ఏం కలగజేస్తున్నాడు సాతానుడు? మన జీవితాల్లో కూడా అంతేనమ్మా, కట్టబడతా ఉన్నాం మనం. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే, జరిగినటువంటి వాటిని పునరావృతం చేసి మనల్ని బలహీనపరుస్తున్నాడు. ఒకటి, మన స్థితిని చూపిస్తున్నాడు. రెండవది ప్రియమైన దేవుని బిడ్డల, పూర్వపు పరిస్థితులు చూసి నిన్ను నన్ను ఏం చేస్తున్నాడమ్మా? బలహీనపరుస్తున్నాడు. మూడవదిగా చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 3వ వచనంలో ఉంటుంది, వారు కడుతున్నారు కదా, అరే బాబు ఎందుకురా మీరు కట్టుకుంటున్నారు? ఒక్క నక్క ఎగిరితే మీరు కట్టే గోడ అంతా కూడా, ఇది ఎంతమంది ఎక్కితే పడుతుంది? ఇది గోడ, లేకపోతే ఆ గోడ ప్రియమైన బిడ్డల ప్రహరీ గోడ ఉంది, యవనస్తులందరినీ ఎక్కించినా పడిందా? కానీ సాతాను ఏం చేస్తున్నాడు తెలుసు? ఎందుకంటే వాడి మోటివ్ ఏంటి అంటే, మనల్ని బలహీనపరచడమే. మనం కట్టబడకూడదు. మన కుటుంబాలు ఎప్పుడు ఉసూరో మసీదు అన్నట్టు ఉండాలి. ఎట్లా ఉండాలమ్మా? ఎప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అట్టడుగు స్థాయిలోనే ఉండాలి. ఎప్పుడు చిన్న స్థాయిలోనే ఉండాలి. ఎప్పుడు కుటుంబంలో కొదువులు ఉంటానే ఉండాలి. అందుకని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో మీరు గోడ కడుతున్నారు కానీ దాని మీద ఒక్క నక్క వెళ్ళిందంటే కట్టే గోడ డమాలు. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత సాయంత్రం కూర్చున్న ప్రభా వాక్యం విన్నానయ్యా, ఇదిగో కట్టబడుతున్నావంట, నా కుటుంబాన్ని కడుతున్నావంట, నా బ్రతుకులు కడుతున్నావంట, ఇప్పటికే సగం అయిపోయిందంట అని నువ్వు కూర్చోగానే నీకు గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన ప్రార్థన, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తే రాని ప్రతిఫలం ఈ సంవత్సరం వస్తుందంటవా? నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? కట్టుకోవడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రయత్నం చేస్తున్నప్పుడు మరలా కళ్ళు మూసుకోగానే మనకు వస్తున్న ఆలోచన ఏంటంటే, అయ్యిందంటావా ఈ సంవత్సరం వల్ల? ఎవరు గుర్తు చేస్తారా ఇవన్నీ? అర్థమవుతుందమ్మా? ఒకటి ప్రియమైన దేవుని బిడ్డలారా మన స్థితిని చూపిస్తున్నాడు. రెండవది, పూర్వం జరిగినటువంటి సన్నివేశాలను గుర్తు చేసి మనల్ని బలహీనపరుస్తున్నాడు. మూడవది, సరే ఇవన్నీ జరిగినాయని ఎట్టగట్ట వండి చేసి పాత్రలో కూర్చోగానే ఎన్నాళ్ళు లేని వాళ్ళు వచ్చారు కదా, ఇన్నాళ్ళు రాని ఉద్యోగం ఇప్పుడు వస్తుందా? ఇన్నాళ్ళు రాని గర్భఫలం ఇప్పుడు వస్తుందా? ఇన్నాళ్ళు లేని స్వస్థత ఇప్పుడు వస్తుందా? ఇన్నాళ్ళు లేని ఇల్లు ఇప్పుడు వస్తుందా
అత్తగారు మనసు మారిద్దా? మా మామ మనసు మారిద్దా? గవర్నమెంట్ మనసు మారిద్దా? అధికారి మనసు మారిద్దా? అని కూర్చోగానే ఏం ఆలోచన వచ్చేది? ఏం ఆలోచన వచ్చేది అమ్మా? రానియద్దు. 3వ పాయింట్. ఎన్నో పాయింట్ అమ్మా? 1 గుర్తుంచుకోవాలి. కొత్త సంవత్సరం మెసేజ్. 1 గుర్తు చేస్తే మన స్థితి. 2వది ప్రియమైన ఎవరు పెట్టారా? పూర్వం జరిగినటువంటి సన్నివేశాలు గుర్తు చేసి బలహీనపరిచేస్తుంది. 3వది ప్రియమైన ఎవరు పెట్టారా? ఏమండి అవిశ్వాసంలోనికి తీసుకెళ్ళిపోతుంది. 4వది ప్రియమైన ఎవరు పెట్టారా? ఈ 3 స్టేజ్లు దాటంగానే ఇక ఇంట్లోనే మొదలైంది గొడవ. ఎక్కడ మొదలైంది? ఎట్టగొట్ట 4 రోజులు అయిపోద్ది ప్రార్థన. బ్రహ్మానికి స్తోత్రం. సగం కట్టేవంట. ఈ 4 రోజులు 30 కట్టేవయ్యా. ఎంత కట్టావు? ఇంకొక పామే ఉందయ్యా అనుకోగానే ఇంకెంత ఉంది అమ్మ? ఇంకెంత ఉంది? ఈ 4 రోజులు ఎంత కట్టేశాడు దేవుడు? ఎందుకంటే నీ స్థితులు చూసుకుని బలహీనపడట్లా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డల పూర్వపు సంగతులు గుర్తు చేసుకున్నా నువ్వు బలహీనపడట్లా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలా ఏమండి అవిశ్వాసంలోనికి వెళ్ళట్లా. ఈలోగా ఏం చేస్తాడు తెలుసా సాతానుడు? చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలా, చదువుకుందాం. ఏమండి చూడండి 12వ వచనం. మా శత్రువుల యొక్క నివాసమై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మా సహాయములకు రావాలని మాటి అమ్మ అంటే ఏంటంటే ఎవరికి సహాయం కోరుతున్నారంట? ఇంట్లో గొడవలు. ఇప్పుడు వాళ్ళు కట్టబడుతున్నారు. ఆ పనిని చెడగొట్టాలని ఎవరికి సహాయం కోరుతారు? కట్టేది ఎవరు? పట్టుకుంటుంది ఎవరు? యూదులు. శత్రువు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే యూదులతో చెబుతున్నాడంట. మాట అర్థం చేసుకోండి అమ్మా. ఎవరు కట్టుకుంటున్నారు? ఆ ప్రాకారాన్ని ఎవరు కట్టుకుంటున్నారు? ఆ జీవితాన్ని ఎవరు కట్టుకుంటున్నారు? యూదులు కట్టుకుంటున్నారండి. యూదులు కట్టుకుంటున్నప్పుడు ఏమంటే శత్రువు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడంటే కొంతమంది యూదుల దగ్గరికి వెళ్తున్నాడంట. యూదుల దగ్గరికి వెళ్ళి అంటాడంట ఇదిగో మాకు సహాయం చేయరాదండి అంటే ఇంట్లోనే ఏమి లేకుండా చేస్తున్నాడు. 4వదిగా ఈ పాయింట్ అర్థమైందా మీకు? 1వ స్థితి దాటాము, 2వ స్థితి దాటాము, 3వ స్థితి కూడా దాటేసాము. ఇక మెయిన్ ఏముంటుంది? సమాధానం ఉంటుంది. 4వ స్థితికి వచ్చే వాటికి యూదుల దగ్గరికి వెళ్ళి యూదులు పని చెడగొట్టమంటున్నాడంట. ఎవడో? శత్రువు. మన ఇంటికి ఏమండి మన ఇంట్లో మనకే లేకుండా చేస్తున్నాడు వీడు. 4 పాయింట్లు. 1 స్థితి, 2వది పూర్వపు సంగతులను గుర్తు చేసి బలహీనపరుస్తున్నాడు. 3వది ప్రియమైన మీద విశ్వాసంలో బలహీనపరుస్తున్నాడు. 4వది ప్రాముఖ్యమైనటువంటిది. 4వది సగం కట్టబడింది మన ఇల్లు, మన కుటుంబం సగం కట్టబడింది. ఇంకా మిగిలిన సగం కట్టబడాలి అంటే మెయిన్ ఏముండాలి అంటే సమాధానం. ఈ 4 రోజులు ప్రియమైన దేవుడు పెట్టారు. 30 అయిపోయింది. ఇంకొక రోజులు ఏం చేస్తాడంటే దేవుడు మన జీవితాన్ని కట్టేస్తాడు. ఈలోపే ఏం కోల్పోతున్నాం మనం? ఈలోపే ఏం కోల్పోతున్నామమ్మా? ఈలోపే ఏం కోల్పోతున్నాం? సమాధానం కోల్పోతాం. కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాం అమ్మ. 4 పాయింట్లు చెప్పాం. ఎన్నో అధ్యాయంలో నుంచి? 4వ అధ్యాయంలో నుంచి ఎన్ని పాయింట్లు? ఏ పాయింట్లు అయ్యి కట్టబడకుండా ఈ సంవత్సరంలో మనల్ని మేలు చూడనివ్వకుండా ఆటంకపరిచేటువంటి 4 ఆటంకాలు. ఈ ఆటంకాలు వచ్చినప్పుడు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఆటంకాలు అధిగమించాలి అంటే 1 ప్రార్థన కావాలి నీకు. దేవునికి స్తోత్రం. కాబట్టి మొట్టమొదటి అధ్యాయంలో నెహెమ్యా గారు ఏం చేస్తాడు అంటే తొందరగా ముగించేస్తా. కాబట్టి ఈ 4 అంశాలను జయించాలి, మిగిలిన జీవితం కూడా కట్టబడాలి అంటే 1 ఏం చేయాలి? ప్రార్థన. 2వది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నా జీవితాన్ని ఈ సగం కూడా కడతాడని ఆసక్తి చూపించాలి. ఏం చూపించాలమ్మా? ఏం చూపించాలి? ఆసక్తి. 1 ప్రార్థన, 2వది ఆసక్తి, 3వది ప్రియమైన దేవుని బిడ్డలారా పూరికొల్పుకోవాలి. ఏం చేయాలి? కొన్ని నెగిటివ్స్ వస్తామంటే అట్లాంటివి వచ్చినప్పుడు ఇలాంటి వాటి ముందర ఏమని నా దేవుడి ముందర ఇలాంటివి ఏమి నా దేవుడి ముందర
రెండవ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డ, రెండవ అధ్యాయం 17వ వచనం. త్వరగా రెండవ అధ్యాయము 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని అమ్మ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. సగం వరకు అయిపోయింది పని. ఎక్కడి వరకు అయిపోయింది? సగం వరకు అయిపోయింది పని. అయితే ఈ సగమైన వాటికి కొన్ని ప్రియమైన ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడు నెహెమ్యా గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతాడు. అయితే నేను వారితో ఇట్లాంటిని మనకు కలిగిన మీకు తెలిసి ఉన్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద అమ్మ ఏమి రాకుండా ఇదిగో ఇప్పటి వరకు మన కుటుంబాలు ఏం జరిగినాయో మనకు తెలుసు. అమ్మా నీ కుటుంబంలో ఏం జరిగిందో నీకు తెలుసా తెలియదా? నా కుటుంబంలో ఏం జరిగిందో నాకు తెలుసా తెలియదా? ఆ జరిగినటువంటి సన్నివేశాలను బట్టి మనకి ఏమనిపిస్తున్నాం? మన కుటుంబంలో పిల్లవాడు ఒక్కడు చేస్తారండి తప్పు. ఆ పిల్లవాడు చేసినటువంటి తప్పు వల్ల కుటుంబం అంతా ఏం పడాలి? పిల్ల ఒక్కడు చేస్తుందండి తప్పు. ఆ పిల్ల వల్ల కుటుంబం అంతా, తండ్రి ఒక్కడు చేస్తాడండి తప్పు. ఆ తప్పు వల్ల కుటుంబం అంతా కూడా ఏం పడాలి? ఇదే సమయం అంటే కట్టబడేటువంటి సమయం. ఏ సమయం అమ్మా? నిందలు వస్తూ ఉన్నప్పుడు ఒకరిని ఒకరు ఏం చేసుకునే వారంగా ఉండాలి అంటే ఒకటి ప్రియమైన దేవుని బిడ్డల ప్రార్థన, రెండవది ఆసక్తిని చూపించాలి, మూడవది పురుకొల్పుకోవాలి, నాలుగవది బలం తెచ్చుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఏం తెచ్చుకోవాలంట? బలం తెచ్చుకోలేదు వీళ్ళు. బలం తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదమ్మా. వాళ్ళ బలం తగ్గిపోయిందంట. వారి బలం ఏమైపోయిందంట? తగ్గిపోయిందంట. అయినా దేవుడిని బట్టి ఏం తెచ్చుకున్నారంటే వీళ్ళు బలం తెచ్చుకున్నారు. ఒక చివరి మాట చదువుకుని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను మా బలాధిక్యము మామూలమైంది కాదు. అక్కడ వారి బలం తగ్గిపోయిందంట. మనం బలం చూసుకుంటున్నామేమో. అయినను మామూలమైనది కాదు, దేవునిదై ఉన్నదట్టు మంటి గట్టములలో ఐశ్వర్యం. ఎవరిదంట బలం? ఒకటి ప్రార్థన చేసుకోవాలండి కట్టబడాలి అంటే ఈ 2025వ సంవత్సరంలో. రెండవది ఆసక్తి చూపించాలి ఈ 2025వ సంవత్సరంలో. ప్రియమైన దేవుని బిడ్డలు మన కుటుంబాలు కట్టబడాలి అంటే. మూడవది ఒకరినొకరు ఏం చేసుకునే వారంగా ఉండాలి. భార్యకి బలహీనత వచ్చినప్పుడు, భార్యకి అవిశ్వాసం వచ్చినప్పుడు భర్త ఏం చేయాలి అంటే, ఎందుకు బలహీనపడతావు అని ఒకరినొకరు ఏం చేసుకునే వారంగా ఉండాలి. నాలుగవదిగా బలం తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేసేవాళ్ళని ఉండాలి. ఈ బలం మనది కాదు. బలం ఎవరిస్తున్నారంట? బలం దేవుడు ఇస్తున్నాడంట. ఇలా చూసుకుంటా వెళ్తే 52 రోజుల్లో వారి పని ముగించబడింది. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు? 52 రోజుల్లో వారి పని ఏం చేయబడింది అంటే ముగించబడింది. దేవుడు తలుచుకుంటే వారికి 52 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? 52 రోజులు పట్టింది. దేవుడు తలుచుకుంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, బలహీనమని చూసినట్లయితే 3 వారిన జీవితాలు అయిపోయినాయండి. నయోమి తను రూతుది ఏ జీవితాలు అయిపోయినాయి? కట్టబడిన జీవితాలుగా ఉన్నాయా? 3 వారిన జీవితాలుగా ఉన్నాయా? దేవుడు తలుచుకున్నాడు. వారి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు అంటే చిగురింపజేశాడు. సర్వస్వాన్ని కోల్పోయాడండి తప్పిపోయినటువంటి కుమారుడు. దేవుడు తలుచుకున్నాడు. ఆ సర్వస్వాన్ని కోల్పోయినటువంటి ఆ చిన్న కుమారుడు జీవితాన్ని దేవుడు ఏం చేశాడు అంటే కట్టాడు. ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాలు ఎలాంటి జీవితాలుగా ఉన్నాయి అంటే కట్టబడుతున్నటువంటి జీవితాలుగా ఉన్నాయి. ఎక్కడి వరకు కట్టబడింది అంటే సగం వరకు కట్టబడింది. ఇంకా మిగిలినటువంటి సగం ఎప్పుడు కట్టబడింది అంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇంకా మిగిలిన సగం జీవితం ఎప్పుడు కట్టబడింది అంటే ఆసక్తిని చూపించాలి, పురికొల్పుకోవాలి.
తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? ఎందుకంటే బలహీనత ఏం చేస్తుందంటే మన బలాన్ని కూడా గుర్తు లేకుండా చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాం. ఏమంటే 4:8 మాటలు ఏమంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించగాక. కొద్దిసేపు అయ్యారు కూడా వాక్యాన్ని అందిస్తున్నాం. స్వప్నవతి దేవుని దేవుడు కుమారుడుగా అందించాడు. ఎందుకంటే నేనన్నా దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. కపరుడి దేవుని స్తుతిగా ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక. ఎందుకంటే దేవుని బిడ్డలారా, కుమారుడు నిలబెట్టుకుని మంచి జ్ఞానోదయమైన మాటలు. ఏమాటలు రాని జ్ఞానోదయమైన మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలకు, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకుని పూర్వకాలము సంగతులు తలంచుకున్నప్పుడు. ప్రియ దేవుని వెళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇప్పుడు వరకు దేని గురించి చెప్పాడు ఏమా రాణి? దేని గురించి? పాపవి 2024 అవునా? అబ్రహాంకి దేవుని వెళ్ళారా 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు. ఇప్పుడు 75వ సంవత్సరంలో 24వ సంవత్సరానికి దేవుని పిల్లరా మీదకి నేను వచ్చి మీ పక్షాన, అవునా, నా వైపు చూడండి, అవునా,